श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఈ వారం ఆరుద్ర నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం। ఆరుద్ర నక్షత్రం అన్నది ఆ పరమేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రము, ప్రీతికరమైన నక్షత్రము। ఈ ఆరుద్ర నక్షత్రము పరిపూర్ణముగా 4 పాదములతో పటిష్టమైన బలమైన నందీశ్వర తత్వముతో మిథున రాశికి, మిథునం అంటేనే ఇద్దరు, ఆ ఇద్దరెవరంటే ఆది దంపతులు శివపార్వతులు। అటువంటి శివపార్వతుల తత్వమైన మిథున రాశికి బలమైన పటిష్టంగా 6 కోణములతో, షట్కోణములతో ఈ ఆరుద్ర నక్షత్రం అన్నది ఉంది। ఈ ఆరుద్ర నక్షత్రము అతి శక్తివంతమైనది, శివతత్వమైనది, శివుడికి అతి ప్రీతికరమైనది। అందుకని ఆరుద్ర నక్షత్రం రోజున సోమవారం వచ్చినప్పుడు శివదర్శనం చేసుకుంటే శివాలయంలో అతి శక్తివంతమైన కాస్మిక్ కిరణాలన్నవి ఆ కైలాసం నుండి మన మానస సరోవరంలోకి ప్రవేశించి అత్యద్భుత శక్తినిస్తుంది, అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది। ఈ ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిదేవత। ఆ రాహువుకు పరమాత్మ అంశ ఎవరయ్యా అంటే వరాహ అవతారము। అంతేకాకుండా దేవీతత్వమైన కాళి ఈ రాహువుకు అధిదేవతగా ఉంది। ఈ కాలభైరవ తత్వాన్ని తెలియచేసేదే ఆరుద్ర నక్షత్రం। కాలభైరవుడు అన్నది శివాంశమైనది। ఆ కాలభైరవుడు సునక వాహనముతో కాలచోదకుడుగా, కాలచక్రానికి అధిదేవతగా ఉన్నాడు। రాహువుకు దోష నివారణ చెయ్యాలంటే ఎటువంటి రాహు దోషముతో పుట్టినవారైనా, రాహు కేతువుల మధ్య అన్ని శుభగ్రహములు బంధించబడి ఉన్నా కూడా, అది కాలసర్ప యోగమైనా కూడా శాంతింప చేయాలంటే ఒక ముఖ్యమైన మూలమంత్రం ఉంది। ఎటువంటి దుర్గతులున్నా నశించి తీరుతాయి। ఓం ఐం ధుం దుర్గాదేవి ఐం నమః అని మంగళవారం రోజున మీరు ప్రార్థించి చూడండి। తప్పనిసరిగా ఆ దుర్గాదేవి కరుణా కటాక్షంతో, ఆ తల్లి అనుగ్రహంతో అన్నింటా మున్ముందుకు విజయపదాన ముందుకెళతారు। ఈ ఆరుద్ర నక్షత్రం వారు మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో,
బాధపడుతుంటారు. అటువంటి వారికి కాస్త ఉపశమనం కలగాలంటే, ఆయురారోగ్యాలు బాగుండాలంటే ముఖ్యమైన మూలమంత్రం ఉంది. ఓం ఐం హ్రీం రాహువే నమః అని 3 సార్లు ప్రతిరోజు పఠిస్తుంటే ఆ రాహుదోషం తగ్గి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వారు ఆయుష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముసలితనంలో అనేక రకములైన కీళ్ల బాధలతో, నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమయాన తప్పనిసరిగా మంగళవారం రోజు పులుపు అన్నది దానం చేయండి. ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ముఖ్యమైన దేవతా చిత్రాలు ఏవంటే, రాహు దశలో పుట్టారు కాబట్టి నాగాభరణ అలంకృతుడైన ఆ వెంకటేశ్వరుడిని పూజించండి. అంతేకాకుండా శివపార్వతుల చిత్రాన్ని పెట్టి పూజించండి. ఆదిశేషువుపై పవళించిన రంగనాథుడిని పూజించండి. తప్పనిసరిగా ఆ దేవతామూర్తుల అనుగ్రహముతో, ముద్రలతో మీలో నిద్రాణమైన శక్తివంతమైన కిరణాలు బయటకు వచ్చి ఆరుద్ర నక్షత్రం యొక్క తత్వం ఏమిటో, వారి సామర్థ్యం ఏమిటో తెలియచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాహు దశలో పుట్టిన వారు కాస్త పొడవుగా కనిపిస్తారు. ఆకాశతత్వమైన ఈ 5 వేళ్లలో పొడవైన ఈ వేలు రాహు యొక్క వేలిది, ఆకాశతత్వమైనది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వారు ఆకాశతత్వానికి సంబంధించిన వారు కాబట్టి ఈ మధ్య వేలునే శివలింగంగా, ఆకాశలింగంగా భావించాలి. ఈ మధ్య వేలికి గోమేధికాన్ని ధరించి, వెండిలో ధరించినా పర్లేదు. ఈ మధ్యవేలుకి గోమేధికము క్షత్రియమా, వైశ్యవర్ణమా, శూద్రవర్ణమా, బ్రాహ్మణవర్ణమా అన్నది ఆలోచించి సంఖ్యాపరంగా, రాశిపరంగా శోధించి మంచి తేనె రంగుతో గోమూత్ర వర్ణముతో ఉన్న గోమేధికాన్ని ఈ మధ్యవేలికి ధరించండి. మంచి అదృష్ట ఫలితాల్ని పొందండి. ఆరుద్ర నక్షత్రం వారు ఆ కాలభైరవ తత్వముతో, రాహు దశ తత్వముతో, రుద్రుడి యొక్క అనుగ్రహముతో ఆవేశపరులుగా ఉంటారు. కాస్త దుందుడుకు స్వభావంతో ఉంటారు. ఉద్రేక పూరితులుగా ఉంటారు. అందువల్ల జీవితంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. జీవిత ప్రథమార్థంలో అనేక రకములైన ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఆ తర్వాతే విజయపథాన ముందుకెళతారు. వీరికి ఆగ్రహం తగ్గాలంటే ఒక ముఖ్యమైన ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆగ్రహ నిగ్రహ ఆకాశలింగ ముద్ర ఇది. ఈ ముద్రని ఇలా ఆకాశతత్వమైన వేలిని ముందుకు ఇలా మడచి శివలింగంగా భావించండి. ఈ నఖమే విభూది రేఖలుగా భావించండి. ఈ మధ్యవేలే శివలింగంగా భావించి ఈ 4 వేళ్ళని పానవెట్టముగా ఇలా నా మనోదృష్టికి అందిన మరో సృష్టిని మీకు తెలియచేస్తున్నాను. ఈ పంచభూత తత్వమైన నాగలింగేశ్వరుడు తప్పనిసరిగా మీకు ఎలాంటి రాహుదోషములున్నా తొలగించి అన్నింటా విజయాన్ని చేకూర్చి తీరుతాడు. ఈ ముద్రని ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఈ ఆగ్రహ నిగ్రహ ఆకాశలింగ ముద్ర తప్పనిసరిగా మీకు నిత్యం మంచి అనుగ్రహ ఫలితాలను ఇవ్వాలనే నా తపన. అందుకనే ఆ చిత్రాన్ని ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. మన కరములోనే పరమేశ్వర వరతత్వమైన పంచభూత తత్వమైన లింగాకార అనుగ్రహపరమైన యోని వట్టము, పానవట్టము ఇలా ఉంది. ఈ మధ్యవేలే ఆకాశలింగ తత్వము. ఈ నఖమే ఆయన శిఖమై విభూది రేఖలై 3 రేఖలై భూత భవిష్యత్ వర్తమాన నఖములై ఇలా పైకి ఉన్నది.
ఈ కింద ఉన్న 4 వేళ్ళు శక్తి పానవట్టముగా యోని వట్టముగా ఇలా ఉంది. నేనిప్పుడు చిత్రించి చూపిస్తున్నాను. ఆ పైన ఉన్నదే ఇలా పంచభూతేశ్వరుడు పంచలింగ నాగేశ్వరుడై ఈ విధముగా 5 నఖములు 5 సర్పములై ఇలా సాక్షాత్కరిస్తే నకారాయ నమో నమః నకారాయ నమో నమః ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం. మన కరము ఈ విధముగా ఉంది. ఈ మధ్యవేలు ఆకాశతత్వమైన రాహువేలు. ఆ దివి నుండి భువికి అదృష్ట తత్వాన్ని భోగ భాగ్యాల్ని ఈ రాహు ద్వారానే భోగాధిపతి కాబట్టి హఠాత్తుగా అదృష్ట యోగాన్ని ఇచ్చేవాడు కూడా రాహువే కాబట్టి ఆ రాహు శక్తి అంశమైన త్రిశక్తుల అనుగ్రహంతో ఉన్నాడు కాబట్టి ఆ రాహుని ధ్యానిస్తూ ఓం ఐం హ్రీం రాహువే నమః అనుకుంటూ ఈ ముద్రని ధ్యానిస్తే తప్పనిసరిగా మన ఇంట ఈ సువర్ణ వర్ణమైన హరిద్రము అష్టైశ్వర్య భోగభాగ్యాల్ని నవనిధులని కుబేర అనుగ్రహాన్ని కలుగు చేయాలనే తపనతో ఈ చిత్రాన్ని మీకందచేస్తున్నాను. ఆగ్రహ నిగ్రహ ఆకాశలింగ ముద్ర ఇది. ఆ ఆకాశలింగ ముద్ర మన మానస సరోవరంలోనే ఈ విధముగా ఉన్నదని మనం గుర్తించాలి. ఎక్కడో కైలాసాన మానస సరోవరం ఉంది, ఎక్కడో విశ్వాన ఆ చంద్రశేఖరుడున్నాడు, ఆ సూర్యుడు మరెక్కడో ఉన్నాడు, పాలవెల్లులన్నీ ఎక్కడో దూరాతి దూరంగా కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉంది అని భ్రమిస్తుంటారు. మనలోనే సందర్శించుకోగలిగితే విశ్వం యావత్తు ఇలా సాక్షాత్కరింప చేసుకోవచ్చు. ఈ కరములోనే బ్రహ్మ లిపి అనేది దాగి ఉంది అన్నది మనం గుర్తించుకోవాలి. ఈ హస్తములతోనే అనేక రకములైన దేవతా చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. ఆ హస్తముతోనే హరిద్ర ముద్రతోనే ఇటువంటి అద్భుతమైన ముద్రలు ఆ దేవుడు నాకు అనుగ్రహిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకందరికీ అనుగ్రహతరమై వరమై మీ ఇంట ఈ బంగారు పంటతో సువర్ణ వర్ణముతో ఉన్న ముద్రతో ఆ లక్ష్మిని కైవసం చేసుకోవాలని ఈ ముద్రను చిత్రీకరించి ఈ వారం వరంగా అందచేస్తున్నాను. ఈ ముద్ర వలన మీరు మీ హస్తంలోనే ఆ శివలింగేశ్వరుడిని దర్శించుకోండి, ఆకాశలింగ ముద్రని దర్శించుకోండి. మీ పంచభూతములే ఈ 5 వేళ్లే పంచభూతములై మన ఆధీనములో ఉన్నాయి. ఆ కైలాసవాసుణ్ణి ఇక్కడే దర్శించుకుంటున్నాం. ఆ ఆకాశం నుండి ఆ దివి నుండి ఆ పరమేశ్వరుడు ఈ నఖములోనే ఇలా ఉన్నాడు అన్నది మనం ధ్యానిస్తే భావిస్తే తప్పనిసరిగా ఆ బోళాశంకరుడి అనుగ్రహానికి పాత్రులమవుతాం. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆగ్రహంతో ఉంటారు, ఉద్రేకంతో ఉంటారు.
అటువంటి వారిని కూడా నిగ్రహపరిచి ఆకాశలింగ అనుగ్రహ గంగ వారిపై కురిపించమని ఈ ఆరుద్ర ముద్రలో ఉన్న పంచభూత లింగేశ్వరుని ప్రార్థిస్తూ ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు మిథున రాశి వారికి అన్నింటా విజయాన్ని చేకూర్చమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం మహాపాపహరం తస్మాత్ శిఖరాయ నమో నమః శిఖరాయ నమో నమః. పులుపు అన్నది రాహువుకు ఇష్టమైన రుచి కాబట్టి దాన్ని మంగళవారాల్లోనే కాదు శనివారాల్లో కూడా దానం చెయ్యండి. తప్పనిసరిగా ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి తీరుతుంది. నాగప్రభతో ఉన్న అమ్మవారిని కూడా పూజిస్తే మంచి ఫలితాల్ని మీరు పొందుతారు. ఎటువంటి రాహుకేతు దోషములున్నా కుజదోషములున్నా ఈ పులుపు దానం చేయడంతో మంచి సత్ఫలితాల్ని పొందుతారు. ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ పడ్డ పూజా సామాగ్రి ఇటువంటివన్నీ తీసుకొచ్చి వాడినవి ఎక్కడైనా ఎవరు తొక్కకుండా ఉన్న చోట దాన్ని పదిలంగా పెట్టేయండి. అంతేగాని పువ్వులే కదా పూజకు వాడినవే కదా అని తొక్కకండి, మరొకరు తొక్కేలా చేయకండి. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం రోజున వృద్ధ బ్రాహ్మణులకు వస్త్రదానం చేయండి. వారికి కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆశీస్సులు పొందండి. మీరు అన్నింటా విజయాన్ని సాధించి తీరుతారు. ఆరుద్ర నక్షత్రం అంటేనే 6 కోణములతో ఉంటుంది. అదే షట్కోణము, శివశక్తుల కలయిక. అదే మిథున రాశి. ఆ మిథున రాశికి సంబంధించిన అంబర చిదంబర ముద్ర ఎలా ఉందో ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ అంబర చిదంబర ముద్ర అతి శక్తివంతమైనది. ఆ ముద్రని దర్శించిన వెంటనే మీలో ఉన్న సకల పాపములు శాపములు అన్నీ పటాపంచలై తీరుతుంది. ఆ నటరాజస్వామి అంబర చిదంబరేశ్వరుడు నాకు ఎలా సాక్షాత్కరించాడో, నా మనోపలకంపై ఏ విధంగా నిలిచాడో అవన్నీ మీ మనోపలకంపై కూడా ముద్రించాలనే తపనతో ఈ ముద్రను చిత్రించి చూపుతున్నాను. అంబర చిదంబర ఆరుద్ర నక్షత్ర ముద్రని ఇప్పుడు మీరు చూస్తున్నారు. షట్కోణములే 6 కోణములే ఆ నక్షత్రము యొక్క ఆకారము ఆకాశ మండలములో ఇలా ఉంది అన్నది మీరు గుర్తించుకోవాలి. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమే శానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం. ఈ షట్కోణములలో ఆ నటరాజస్వామి తాండవం ఎలా ఒదిగి ఉందో ఆ కోణములకు అధినాథుడై ఆయన అంగములన్నీ ఏ విధముగా ఆనంద తాండవం చేస్తున్నాయో మరి కాసేపట్లో విశ్వతత్వముతో ఆ సాక్షాత్కారం నాకందిన మనోదృశ్యం మీకు అందించబోతున్నాను. మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమే శానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. ఈ హరిద్రముద్రలో ఈ షట్కోణములలో ఆయన అంగములన్నీ
శబ్దానికి సంకేతముగా, వాయుతత్వానికి సంకేతముగా, అగ్నితత్వానికి సంకేతముగా, ఆ సూర్యతత్వానికి సంకేతముగా, జలతత్వానికి సంకేతముగా అన్ని భూతతత్వాలు ఆ భూతనాథుడి ఆధీనంలో ఉన్నదని గుర్తింపు చేయటానికే విశ్వమంతా ఆయన జటాజూటములో ఉంది. ఆ నక్షత్ర మండలాలు, ఆ పాలవిల్లులన్నీ ఆయన జటాజూటములో ఇలా నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటాయి. పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమేశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమేశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఈ షట్కోణంలోని అంబర చిదంబర తత్వముతో ఆ చిదంబరేశ్వరుడు 6 కోణములలో ఒదిగి తానే శివుడై, తానే శక్తి అయి అన్ని విధముల ఆనంద తాండవముతో అన్ని ఆత్మలలోనూ శివమై మరణము తర్వాత శవమై తన అనుగ్రహ తత్వాన్ని తెలియచేసేదే ఈ అంబర చిదంబర ఆరుద్ర నక్షత్రముద్ర. ఆ ఆనంద తాండవములో ఆయన జటాజుటము వినీలాకాశంగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఆ జటాజుటము నుండి రాలిన నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు కకావికములై అటూ ఇటూ పరిభ్రమిస్తూ అనేక గ్రహాల్ని సృష్టిస్తూ